Good morning, students. Today discuss about chapter 4 unit 1 లో మనం chapter 4 కిరణజన్య సంయోగక్రియ గురించి మనం చెప్పుకుందాం. అంటే యూనిట్ 1 లో ఎన్నో చాప్టర్ మనం చెప్పుకోబోయేది chapter 4. chapter 4 లో మనం ఉన్నత మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ చాప్టర్ 4 లో లెసన్ నేమ్ మనకి ఉన్నత మొక్కల్లో జరిగే కిరణజన్య సంయోగక్రియ. ఇందులో వచ్చేసరికి మనకి టాపిక్ వచ్చేసరికి హరిత రేణువు గురించి చెప్పుకున్నాం. మనకి ఇందులో హరిత రేణువు గురించి చెప్పుకున్నాం. డిస్కస్ అబౌట్ హరిత రేణువు. టాపిక్ హరిత రేణువు. టాపిక్ హరిత రేణువు. చాప్టర్ 4 లో ఉన్నత మొక్కల కిరణజన్య సంయోగక్రియ లెసన్ లో నుంచి మనం ఏ టాపిక్ తీసుకున్నాం? హరిత రేణువు గురించి చూద్దాం. ఈరోజు టుడే డిస్కస్ అబౌట్ హరిత రేణువు. హరిత రేణువు డయాగ్రామ్ వేసుకున్నాం. డయాగ్రామ్ ఫస్ట్ మనం డయాగ్రామ్ చూస్తున్నాం. హరిత రేణువు నిర్మాణం. హరిత రేణువు హరిత రేణువు నిర్మాణం. డయాగ్రామ్ చూసుకుంటే మనం పైన లేయర్ ఏమంటారు? మనం బాహ్య త్వచం అంటారు. ఏమంటారు? మనం దీన్ని బాహ్య త్వచం అంటారు. అదే లోపల ఉన్న లేయర్ ఉంది కదా మనకి, దీని లోపల ఉన్న లేయర్ ఏమని చెప్తాం మనం? అంతర త్వచం అంటారు. ఏమంటారు? అంతర త్వచము. దీని లోపల ఉన్న చూస్తారు మనకి ఇవి కూడా ఏమంటే ఆవరణిక పట్లిక. వ్యక్తి కూడా ఏమంటే ఆవరణిక పట్లిక. ఈ లోపల దీనికి ఆవరణిక పట్లిక ఆవరించి ఏముంది మనకి? పట్లిక రాష్ట్రం ఏముంది మనకి? పట్లిక రాష్ట్రాలే ఉన్నాయి మనకి దీన్ని ఆవరించి. ఇదంతా ఇప్పుడు లోపలంతా ప్లేస్ చూసారా? ఇదంతా కూడా ఏమంటే ఆవరణిక. ఏమంటే లోపల ప్లేస్ అంతా కూడా అంత కొంచెం లోపల ఉన్న ప్లేస్ ఆవరణిక. లోపల చూసారా వీటిని ఏమంటారు మనకి? రైబోజోమ్స్ అంటారు మనకి. ఏమంటారు మనకి? ఆవరణిక లోపల ఏంటంటే రైబోజోమ్స్. ఏమన్నా చూసారా? ఇదేంటి మనకి అంతర్కొచ్చిన లోపల ఆవరణిక పట్లిక రాష్ట్రం దగ్గర ఉన్న ఏమంటే పిండి రేణువులు. ఏంటి మనకి? పిండి రేణువులు. అంటే మనకి ఏమని అడుగుతాడంటే క్వశ్చన్ ఇది, హరిత రేణువు నిర్మాణాన్ని విశదీకరించండి అంటాడు. నిర్మాణాన్ని విశదీకరించి దాన్ని ఏమంటారు? పటం గీసి బాగా గుర్తించండి అని కూడా అడుగుతాడు. దీని క్వశ్చన్ ఈ డయాగ్రామ్ కూడా మనం వేయాలన్నమాట. అర్థమవుతుందా? నిర్మాణాన్ని వివరించి దాని గురించి పటం గీసి బాగా గుర్తించండి అంటారు. హరిత రేణువు గురించి చూస్తుంది. ఎలా ఉంది హరిత రేణువు అనేది? మనకి అండాకారం ఉంది. ఎలా ఉంది ఆ హరిత రేణువు? హరిత రేణువు అనేది ఎలా ఉంది? అండాకారంగా లేదా చక్రాకారంగా కూడా ఉంది. ఎలా ఉంది మనకి?
చక్రాలంగా ఉంది. హెత్తరేణు యొక్క ఆకారం ఎలా ఉంది మనకి? అండాకారంగా ఉంది లేదా చక్రాకారంగా ఉంది. ఇది ఎలా ఉంది? రెండు జంట త్వచాలచే ఆవరించబడిన కణం. ఏంటి మనకి ఇది? హెత్తరేణు అనేది ఎలా ఉంటుంది మనకి? రెండు జంట త్వచాలచే ఆవరించబడిన కణాంగం. రెండు జంట త్వచాలచే హెత్తరేణు ఎలా ఉంది మనకి? రెండు జంట త్వచాలచే ఆవరించబడిన కణాంగం. రెండు జంట త్వచాలచే ఆవరించబడిన కణాంగం. అర్ధరేణు అనేది మనకి రెండు జంట త్వచాలు అంటే అంతర్త్వచము, బాహ్య త్వచము. పైన ఏముంది మనకి? బాహ్య త్వచము ఉంది. లోపల ఏముంది మనకి? అంతర్త్వచము ఉంది. ఈ రెండు జంట త్వచాలదే అర్ధరేణు నిర్మాణం అనేది మనకి ఎలా ఉంది? మనకి ఆవరించబడిన ఒక కణాంగం ఇది. ఇది ఎలా ఉంటుందంటే మనకి దీని లోపల ఏముంటుంది మనకి? ద్రవరూప మాత్రిక అనేది ఎలా ఉంటుంది మనకి? ఇది దీని లోపల ఏముంది మనకి? ద్రవరూప మాత్రిక. అంతా కూడా మనకి ద్రవరూప మాత్రిక. అంతర్త్వచం లోపల ఉన్నదంతా కూడా ఏంటి మనకి? ద్రవరూప మాత్రిక. దీన్ని ఏమంటారు? ఆవర్ణిక లేదా స్ట్రోమా అంటారు. ఏమంటారు దీన్ని? ఆవర్ణిక లేదా స్ట్రోమా అంటారు. లోపల ఏముంటుంది మనకి? అంతర్త్వచం లోపల ఏముంది మనకి? ద్రవరూప మాత్రిక అనేది ఉంటుంది మనకి. ద్రవరూప మాత్రిక ఉంటుంది. దాన్ని ఏమంటారు మనకి? ఆవర్ణిక లేదా స్ట్రోమా అంటారు. ఆవర్ణిక లేదా స్ట్రోమా అంటారు. లోపల ఏమన్నా మనకి ఈ అంతర్త్వచం లోపల ఒక ద్రవరూప మాత్రిక అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారు మనకి? ఆవర్ణిక లేదా స్ట్రోమా అని కూడా అంటారు మనకి. ఇందులో వచ్చేసరికి ఆవర్ణికలు ఏముంది మనకి? ఆవర్ణికలో ఏముంది మనకి? దాన్ని ఆవరించి ఏముంది మనకి? పట్లికా రాసులు అనే ఉంటాయి. ఏముంటాయి మనకి? ఆవర్ణిక ఆవరించి ఏమంటే పట్లికా రాసులు. అంటే పట్లికా రాసులకు ఇంకో పేరు ఉంటుంది, గ్రానా అని కూడా అంటారు. ఏమంటారు దీన్ని? గ్రానా అని కూడా అంటారు దీన్ని. ఆవర్ణిక ఇంకో పేరు ఏంటి మనకి? గ్రానా. పట్లిక రాశి. ఆవర్ణికకి ఇంకో పేరు ఏంటి మనకి? స్ట్రోమా అని కూడా అంటారు. ఏమంటారు? స్ట్రోమా. పట్లిక రాశికి ఇంకో పేరేంటి మనకి? గ్రానా. అదే ఆవర్ణిక ఇంకో పేరేంటి మనకి? స్ట్రోమా. ఈ ఆవర్ణికలో పట్లిక రాశులు కలిగిన త్వచ వ్యవస్థలనే ఉంటాయి. ఏముంటాయి మనకి? ఆవర్ణికలు ఏముంటాయి మనకి? పట్లిక రాశుల త్వచ వ్యవస్థలనే ఉంటాయి మనకి. పట్లిక రాశుల త్వచ వ్యవస్థలనే ఉంటాయి. అంటే అంతర్త్వచము, బాహ్య త్వచము అని ఉంటాయి కదా, ఈ వ్యవస్థలనే మనకి ఉంటాయి మనకి. ద్రవరూప ఫస్ట్ ఏమో మనకి హెత్తరేణు ఎలా ఉంటుంది మనకి? అండాకారంగా లేదా చక్రాలంగా ఉంటుంది. ఇందులో మనకి ఎలా ఉంటాయి మనకి? దేన్ని ఆవరించి ఉంటే మనకి ఇవి రెండు జంట త్వచాలచే ఆవరించబడిన హెత్తరేణు నిర్మాణం ఉంది. ఒకటి అంతర్త్వచము, ఇంకోటి వచ్చేసరికి బాహ్య త్వచం. రెండు జంట త్వచాలతో మనకి ఈ హెత్తరేణు నిర్మాణం అనేది మనకి ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఏముంటాయి మనకి? లోపల ఏముంది? అంతర్త్వచం లోపల ఏముంది మనకి? ద్రవరూప మాత్రిక అనేది ఉంటుంది. ఏముంటుంది మనకి ఇందులో? ద్రవరూప మాత్రిక అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారు మనకి? ఆవర్ణిక లేదా స్ట్రోమా అని కూడా అంటారు మనకి. దీని తర్వాత ఏమంటారు మనకి? ఆవర్ణికలో ఏముంటాయి మనకి? పట్లిక రాశులు అనే మనకి త్వచ వ్యవస్థలు కలిగి ఉంటాయి. ఏమన్నా మనకి? పట్లిక రాశులు అనే మనకి ఈ త్వచ వ్యవస్థలని కలిగి ఉంటాయి. దాన్ని ఏమంటారు? పట్లిక రాశుని గ్రానా అని కూడా అంటారు. ఈ ఆవర్ణిక లామెల్లా అనే చిన్న వలయాకార డిఎన్ఏ. ఇందులో ఏముంటాయి మనకి? ఈ ఆవర్ణిక లామెల్లాలో ఏముంటాయి మనకి? చిన్న వలయాకార డిఎన్ఏ లేదా 70s రైబోజోమ్లను ఉంటాయి. ఏముంటాయి? ఈ ఆవర్ణిక లామెల్లాలో చిన్న వలయాకార ఆవర్ణిక లామెల్లాలో ఏముంటాయి మనకి? చిన్న వలయాకార రైబోజోమ్స్, 70s రైబోజోమ్స్ ఉంటాయి మనకి. 70s రైబోజోమ్స్ అనే ఉంటాయి. ఏమంటే మనకి? ఆవర్ణిక లామెల్లాలో చిన్న వలయాకార డిఎన్ఏ లేదా
70s రైబోజోమ్స్ ఉంటాయి. ఏముంటాయి మనకి? చిన్న వలయాకార డిఎన్ఏ లేదా 70s రైబోజోమ్స్ అని ఉంటాయి. ఇందులో మనకి ఈ ఆవర్నిక లామెల్లలో ఉంటాయి. మనకి రైబోజోమ్స్ ఉంటాయి. మనకి ఏ రైబోజోమ్స్ మనకి 70s రైబోజోమ్స్ ఉంటాయి. మనకి యాక్చువల్గా 80s 70s రైబోజోమ్స్ అనే మనకి చూసుకున్నాం. ఇందులో వచ్చేసరికి హెల్త్రేడంలో వచ్చేసరికి ఓన్లీ ఏమంటాయి మనకి? ఏ రైబోజోమ్స్ ఉంటాయి? 70s రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఏమంటాయి అమ్మా? 70s రైబోజోమ్స్ మాత్రమే ఉంటాయి మనకి. అర్థమైంది కదా? ఎలా ఉంటాయి కూడా? చిన్న వలయాకారం ఉంటాయి. ఎలా ఉంటాయి మనకి? ఇవి చిన్న వలయాకార డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఎలా ఉంటుంది మనకి? డిఎన్ఏ నిర్మాణం కలిగి ఉంది. అంటే డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. డిఎన్ఏ అంటే ఏ స్ట్రక్చర్ మనకి? సింగిల్ హెలిక్స్ స్ట్రక్చరా డబుల్ హెలిక్స్ స్ట్రక్చరా? డిఎన్ఏ అనేది మనకి డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ మనకి. ఇది ఎలా ఉంది మనకి? ఇవి రైబోజోమ్స్ అని చిన్న వలయాకారంగా ఉన్నాయి. ప్లస్ డిఎన్ఏ కలిగి ఉంది మనకి. వీటిని ఏమంటారు మనకి? 70s రైబోజోమ్స్ కూడా ఉంటాయి. ఇవి ఎందులో ఉంటాయి మనకి? 70s రైబోజోమ్స్ ప్లస్ చిన్న వలయాకార డిఎన్ఏ అనేది దేంట్లో ఉంది మనకి? ఈ ఆవర్నిక లామెల్లలో ఉంటాయి. ఎందులో ఉంటాయి మనకి? ఇవి ఆవర్నిక లామెల్లలో మాత్రమే ఉంటాయి మనకి. అర్థమైంది కదా ఇక్కడ వరకు? నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ గ్రాన పట్లిక రాసులు ఉన్నాయి కదా, ఈ గ్రాన లామెల్లలో వచ్చేసరికి ఏముంటాయి మనకి? ఇవి కాంతి చర్యలో పాల్గొని ఏ మేరకు వస్తాయి మనకి? గ్రాన అనేవి ఏటీపీ ఎన్ఏడిపి వచ్చిన ఏటీపీ మరియు ఎన్ఏడిపి వచ్చిన ఏర్పరుస్తాయి. ఏ మేరకు వస్తాయి? ఏటీపీ మరియు ఎన్ఏడిపి వచ్చింది ఏర్పరుస్తాయి మనకి. ఏమైపోతుంది? పట్లిక రాసులు మనకి ఈ గ్రానాలు వచ్చేసరికి ఏటీపీ మరియు ఈ ఎన్ఏడిపి వచ్చిన ఏర్పరుస్తాయి. అదే ఆవర్నిక స్ట్రోమాలో వచ్చేసరికి మనకి చిన్న వలయాకార డిఎన్ఏ అనేది మనకి ఈ రైబోజోమ్స్ కలిగి ఉంటాయి. ఏమంటే మనకి ఇవి చిన్న వలయాకార డిఎన్ఏ అనేది మనకి 70s రైబోజోమ్స్ మనకి ఎందులో ఏర్పరుస్తాయి మనకి? ఆవర్నిక అంటే స్ట్రోమాలో ఏర్పరుస్తాయి మనకి. అదే పట్లిక రాసుల గ్రానాలు వస్తారు మనకి ఏమేమి ఏర్పడతాయి అంటే ఏటీపీ మరియు ఎన్ఏడిపి వచ్చిన ఏర్పరుస్తాయి. ఏమి ఏర్పరుస్తాయి మనకి? ఏటీపీ మరియు ఎన్ఏడిపి వచ్చిన ఏర్పరుస్తాయి. ఏంటవి మనకి? గ్రాన. ఇందులో వచ్చేసరికి ఆవర్నిక అనేది ఏ స్థాపన కలిగి ఉంటుంది మనకి? ఆవర్నిక అనేది కర్బన స్థాపనకు అవసరమైన ఎంజైమ్ మాత్రమే ఉంటాయి. ఏమంటాయి మనకి ఇందులో? ఏ ఎంజైమ్స్ ఉంది మనకి ఆవర్నికలో? కర్బన స్థాపన ఎంజైమ్స్ మాత్రమే ఉంటాయి. ఏమంటాయి మనకి? కర్బన స్థాపన ఎంజైమ్స్ మాత్రమే మనకి ఆవర్నికలో ఉంటాయి. మనకి కర్బన స్థాపన ఎంజైమ్స్ మాత్రమే ఆవర్నికలో ఉంటాయి. ఏ ఎంజైమ్స్ ఉంటాయి మనకి ఇందులో? ఈ కర్బన స్థాపనకు కావాల్సిన ఏ అవసరమైతే ఎంజైమ్స్ అవసరం అవుతాయి మనకి ఈ ఆవర్నికలో ఆ ఎంజైమ్స్ మాత్రమే ఉంటాయి మనకి. ఈ ఆవర్నికలు ఏమేమి ఉంటాయి మనకి? ఫస్ట్ నుంచి చూసుకున్నాం మనం హెర్త్రేను స్ట్రక్చర్ గురించి చూసుకున్నాం. అంటే హెర్త్రేను గురించి నిర్మాణం అంటే క్వశ్చన్ ఎలా వస్తారంటే హెర్త్రేను నిర్మాణం విశదీకరించండి, దాన్ని పటం గీచి బాగా గుర్తించండి అని అడుగుతారు. మనం 4 మార్క్స్ క్వశ్చన్ అడగవచ్చు. అంటే మనకి హెర్త్రేను అంటే ఏంటి మనకి? హెర్త్రేను అనేది ఎలా ఉంటుంది మనకి? అండాకారంగా ఉంటుంది ప్లస్ చక్రాలంగా కూడా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది మనకి? ఈ హెర్త్రేను అనేది 2 జంట త్వచాలచే ఆవరించబడిన కణాలు. ఏంటి మనకి? ఇది 2 జంట త్వచాలచే ఆవరించబడిన కణాలు. జంట త్వచాలు అంటే ఏంటి మనకి? ఇవి ఒక పై లేయర్ వస్తే బాహ్య త్వచము, లోపల లేయర్ వస్తే ఏ త్వచం మనకి? ఇది అంతర్త్వచం. ఇలా ఏ త్వచం మనకి? పై లేయర్ వస్తే ఇన్నర్ వాల్ వస్తే మనకి అవుటర్ వాల్ వస్తే ఏంటి మనకి? ఇది బాహ్య త్వచం. అదే లోపల ఉన్న లేయర్ వస్తే ఇన్నర్ వాల్ వస్తే అంతర్త్వచం మనకి. అంటే 2 జంట త్వచాలతో ఆవరించబడిన ఒక కణాంగం అన్నమాట. దాంట్లో ఏముంటుంది మనకి? ఈ ఆవర్నికలు వచ్చేసరికి ద్రవరూప మాత్రిక అనేది మనకి ఆవర్నికలు ఎలా ఉంటుంది మనకి? లోపలంతా కూడా ఒక ద్రవంతో నిండి ఉంటుంది. ఒక మాత్రిక అనమాట మనకి, ఒక మ్యాట్రిక్స్ ఇది. దీన్ని ఏమంటారు మనకి? ఆవర్నిక లేదా స్ట్రోమా అని కూడా అనొచ్చు. ఇదే ఆవర్నికలో ఏమేమి ఉంటాయి అంటే మనకి పట్లిక రాసులనే ఉంటాయి. ఏమంటాయి మనకి? పట్లిక రాసులు ఒక త్వచ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఏమంటే మనకి పట్లిక రాసులు ఏ వ్యవస్థను కలిగి ఉంటాయి? త్వచ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఏమంటే మనకి త్వచ వ్యవస్థలు కలిగిన ఆవర్నిక లామెల్లాలు. ఏమంటే మనకి ఇందులో త్వచ వ్యవస్థలు కలిగిన ఆవర్నిక లామెల్లాలనే ఉంటాయి మనకి. ఈ ఆవర్నిక లామెల్లాలు వచ్చేసరికి ఏమంటాయి మనకి? 70s రైబోజోమ్స్ చిన్న వలయాకార డిఎన్ఏ లేదా 70s రైబోజోమ్స్ అని ఉంటాయి. ఈ ఆవర్నిక లామెల్లాలు ఏమంటాయి మనకి? 70s రైబోజోమ్స్ లేదా చిన్న వలయాకార డిఎన్ఏలు అనేవి మనకి ఉంటాయి. అర్థమైంది కదమ్మా? దీని తర్వాత ఏంటంటే మనకి ఈ పట్లిక గ్రానాలు ఏమేమి ఉంటాయి ఏర్పడతాయి?
ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ని ఏర్పరుస్తాయి. ఏర్పరుస్తాయి పార్టికల్స్ను ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ని ఏర్పరుస్తాయి. అదే ఆవనిక స్ట్రోమా ఏ ఎంజైమ్స్ మాత్రం ఉపయోగపడుతుంది? ఆవనికలో వచ్చేసరికి కర్బన స్థాపనకు ఏ ఎంజైమ్స్ అయితే అవసరమవుతాయో అవే మనకి ఏర్పరచుకుంటాయి అన్నమాట. ఏమంటే మనకి కర్బన స్థాపనకు ఏ ఎంజైమ్స్ అయితే అవసరమవుతాయో ఆ ఎంజైమ్ మాత్రమే మనకి ఉపయోగపడతాయి ఆవనిక స్ట్రోమాలో. అర్థమైంది కదమ్మా? అర్థమైన డయాగ్రామ్ నోట్ చేసుకోండి, దాని గురించి పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి C3 మొక్కలు మనకి నోట్ చేసుకుంటారమ్మా? నోట్ చేసుకున్నాక వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి C3 మొక్కలు C4 మొక్కల మధ్య తేడా ఏంటి మనకి? నెక్స్ట్ టాపిక్ C3 మొక్కలు C4 మొక్కల మధ్య తేడా. C3 మొక్కలు C4 మొక్కల మధ్య తేడా అంటే C3 మొక్కలు అంటే ఏంటి, C4 మొక్కలు అంటే ఏంటి? C3 మొక్కలు C4 మొక్కలు C3 మొక్కలు C4 మొక్కల మధ్య తేడా. ఫస్ట్ పాయింట్ C3 మొక్కలు. ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి? C3 మొక్కలు. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా? C3 మొక్కలు. C3 మొక్కలు అంటే ఏంటి? ఇవి ఎక్కడ ఉంటాయి మనకి? C3 మొక్కలు ఎక్కువగా సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఏంటి మనకి ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి మనకి? ఇవి సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఏంటి మనకి? ఇవి సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి మనకి. ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి మనకి? ఫస్ట్ పాయింట్ C3 మొక్కలు ఎక్కడ పెరుగుతాయి? ఎక్కువగా సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. C4 మొక్కలు ఎక్కడ పెరుగుతాయి మనకి? ఫస్ట్ పాయింట్ ఉపమండల ఎక్కడ పెరుగుతాయి మనకి? ఇవి సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా మనకి ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతాయి మనకి. ఇవి ఎక్కడ పెరుగుతాయి? ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎక్కడ పెరుగుతాయి మనకి? ఇవి ఉష్ణ మండల లేదా ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరుగుతాయి మనకి. ఉష్ణమండల లేదా ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి ప్లాంట్స్ అనేవి. ఎక్కడ పెరుగుతాయి మనకి? ఇవి ఉష్ణ మండల లేదా
ఉపఉష్ణ మండల ప్రాంతాల్లో C4 ప్లాంట్స్ అనేవి మనకి ఎక్కువ పెరుగుతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇందులో మనకి హరితరేణువుల దిగువకత అనేది ఉండదు. ఏంటి మనకి హరితరేణువుల దిగువకత అనేది ఉండదు మనకి. హరితరేణువుల దిగువకత హరితరేణువుల దిగువకత అనేది ఉండదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో ఏముంటుంది మనకి పత్రాంతర కణాల్లో మనకి ఏముంటాయి మనకి పత్రాంతర కణాల్లో పట్లికా రాశులు కలిగినవి పత్రాంతర కణాలలో పట్లికా రాశులు కలిగినవి పత్రాంతర కణాల్లో పట్లికా రాశులు కలిగినవి ఏమంటే మనకి పుంజపు తొడుగు కణాల్లో మనకి ఎక్కడుంటే మనకి పుంజపు తొడుగు కణాల్లో పత్రాంతర కణాల్లో పట్లికా రాశులు కలిగినవి పుంజపు తొడుగు కణాల్లో మనకి ఏమంటే మనకి పట్లికా రాశులు లేని హరితరేణువులు ఉంటాయి. ఏమంటే మనకి పట్లికా రాశులు లేని హరితరేణువులు ఉంటాయి. పట్లికా రాశులు లేని హరితరేణువులు ఉంటాయి మనకి. పట్లికా రాశులు లేని హరితరేణువులనే ఉంటాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి C3 మొక్కలు వచ్చేసరికి సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో ఎక్కువగా మనకి పెరుగుతాయి. ఇది C4 ప్లాంట్స్ వచ్చేసరికి మనకి ఉష్ణ మండల లేదా ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో మనకి ఏంటివి ఎక్కువగా ఏ ప్లాంట్స్ పెరుగుతాయి ఎక్కువగా మనకి C3 మొక్కలు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి హరితరేణువుల దురూపకత అనేది ఉంది. ఏమంటదు హరితరేణువుల దురూపకత అనేది మనకి ఎందులో ఉండదు మనకి C3 మొక్కల్లో ఉండదు. అదే C4 మొక్కలు ఏముంటుంది మనకి పట్లికా రాశులు లేని హరితరేణువులు ఉంటాయి. ఇందులో ఏమంటే మనకి పట్లికా రాశులు లేని హరితరేణువులు అంటే మనకి పట్లికా రాశులు అంటే ద్రాణాలు ఏమంటే మనకి ATP NADPH ఏర్పడుతుందని చెప్పాం కదా. అలాంటి పట్లికా రాశులు లేని హరితరేణువులు అనేది ఎందులో ఉంటాయి మనకి C4 ప్లాంట్స్ లో మనకి ఉంటాయి మనకి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఎందులో జరుగుతుంది మనకి థర్డ్ పాయింట్ మనకి C3 మొక్కలు థర్డ్ పాయింట్ గురించి చెప్పుకుందాం. C3 మొక్కలు ఎక్కడ ఉంటాయి అంటే మనకి కెల్విన్ వాల్యూమ్లో మాత్రమే ఏమవుతుంది మనకి జరుగుతుంది. ఎందులో జరుగుతుంది మనకి కెల్విన్ వాల్యూమ్లో మాత్రమే జరుగుతుంది మనకి. C3 ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి మనకి కెల్విన్ వాల్యూమ్లో మాత్రమే ఉంటాయి. అదే C4 ప్లాంట్స్ వచ్చేసరికి ఎక్కడ ఉంటాయి అంటే పత్రాంతర కణాల్లో C4 మార్గం చుట్టూ మనకి కెల్విన్ వాల్యూమ్లో ఉంటాయి. మనకి ఏంటి మనకి C4 మార్గం చుట్టూ మనకి ఏంటి కెల్విన్ వాల్యూమ్లో దొరుకుతాయి. అంటే C4 ప్లాంట్స్ లో మాత్రం ఇది మనకి అంటే C4 ప్లాంట్స్ అంటే మనకి ఏం చెప్పుకున్నాం మన దగ్గర పట్లికా రాశులు కలిగిన పుంజపు తొడుగు కణాల్లో పట్లికా రాశులు లేని హరితరేణువులు అంటే అని చెప్పాం. ఇప్పుడు ఎక్కడ ఉంటే మనకి పత్రాంతర కణాల్లో C4 మార్గం పుంజపు తొడుగు కణాల్లో ఎలా ఉంటాయి మనకి పత్రాంతర కణాల్లో C4 మార్గం పుంజపు తొడుగు కణాల్లో
పుంజపు తొడుగు కణాలలో ఏమంటుంది, ఏం జరుగుతుంది మనకి, కెల్విన్ వలయంలో జరుగుతుంది మనకి. పత్రాంత కణాలలో C4 మాధ్యమంలో పుంజపు తొడుగు కణాల్లో కెల్విన్ వలయంలో మాత్రం మనకి ఏం జరుగుతుంది, మనకి C3 అనేది జరుగుతుంది మనకి. ఇందులో వచ్చేసరికి ప్రాథమిక CO2 స్వీకర్త ఏంటి మనకి, ఇందులో RUBP ఏంటి మనకి, ప్రాథమిక CO2 స్వీకర్త RUBP. ఇందులో వచ్చేసరికి C4 మొక్కలు వచ్చేసరికి అర్థమవుతుందమ్మా. ప్రాథమిక CO2 స్వీకర్త ఏంటి మనకి, C3 మొక్కలు వచ్చేసరికి RUBP. అది అందులో వచ్చేసరికి ఏంటి మనకి, ప్రాథమిక CO2 స్వీకర్త C4 మొక్కలు వచ్చేసరికి పెప్ అంటే ఏంటి మనకి, ఫాస్ఫోయినాల్ పైరువేట్ యాసిడ్. అంటే మనకి ఏంటి మనకి, పెప్ అంటే ఏంటి, ఫాస్ఫోయినాల్ పైరువేట్. ఏంటి మనకి PEP అంటే ఏంటి, ఫాస్ఫోయినాల్ పైరువేట్. చెప్పండి ఏంటంటే, పి అంటే ఫాస్ఫో, ఈ అంటే ఈనాల్, పి అంటే పైరువేట్. ప్రాథమిక స్వీకర్త ఏంటి మనకి, CO2 స్వీకర్త RUBP, రిబులో బిస్ఫాస్ఫేట్. అదే మనకి ప్రాథమిక CO2 స్వీకర్త ఏంటి మనకి, పెప్, PEP అంటే ఫాస్ఫోయినాల్ పైరువేట్. అది నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసరికి మనకి ఇందులో ఏం జరుగుతుంది, కాంతి శ్వాసక్రియ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది మనకి, కాంతి శ్వాసక్రియ అనేది జరుగుతుంది. కాంతి శ్వాసక్రియ జరుగుతుంది మనకి. C4 ప్లాంట్స్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, C4 మొక్కలు వచ్చేసరికి కాంతి శ్వాసక్రియ జరగదు. కాంతి శ్వాసక్రియ జరగదు. ఏం జరుగుతుంది మనకి, కాంతి శ్వాసక్రియ అనేది మనకి జరుగుతుంది. అందులో C4 ప్లాంట్స్ వచ్చేసరికి కాంతి శ్వాసక్రియ అనేది ఏమవుతుంది మనకి జరగదు. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసరికి మనకి ఏంటంటే, ఇందులో C3 వలయంలో జరగడానికి ఎంత ఉష్ణోగ్రత కావాలి, C3 వలయంలో జరగడానికి ఎంత ఉష్ణోగ్రత అనేది కావాలి మనకి అంటే 15 నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనకి C3 ప్లాంట్స్ కావాలి. ఏంటి మనకి C3 అంటే 15 నుంచి 25 డిగ్రీస్. 6th పాయింట్ వచ్చేసరికి C3 మొక్కల్లో ఉష్ణోగ్రత, ఎక్కువతమ ఉష్ణోగ్రత, ఎక్కువతమ ఉష్ణోగ్రత ఎంత కావాలి మనకి, 15 నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే మనకి C4 ప్లాంట్స్ వచ్చేసరికి దాని యొక్క ఉష్ణోగ్రత ఎంత కావాలి మనకి, C4 ప్లాంట్స్ వచ్చేసరికి దాని యొక్క ఉష్ణోగ్రత వచ్చేసరికి 30 నుంచి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనకి దాని యొక్క ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. ఎంత కావాలి మనకి, 30 నుంచి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది మనకి అవసరం అవుతుంది. C3 మొక్కలు వచ్చేసరికి 15 నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే C4 మొక్కలు వచ్చేసరికి దాని యొక్క యుక్తతమ ఉష్ణోగ్రత ఎంత కావాలి మనకి, 30 నుంచి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనకి కావాలి. అంటే C4 వలయం C3 వలయం ఏర్పడాలంటే ఎంత ఉష్ణోగ్రత కావాలి మనకి, C3 వలయం ఏర్పడాలంటే 15 నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్. అది C4 మొక్కల్లో దాని యొక్క ఉష్ణోగ్రత ఎంత కావాలి మనకి, 30 నుంచి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనం అవసరం అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో నీటి వినియోగం అనేది ఎంత ఉంటుంది మనకి, తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుంది మనకి, దాని యొక్క నీటి వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. ఇవి నోట్ చేసుకున్నారు కదమ్మా.
నెక్స్ట్ పాయింట్ మనకి సెవెంత్ పాయింట్. సెవెంత్ పాయింట్ వచ్చేసరికి మనకి దీని యొక్క నీటి పరిమాణం ఎలా ఉంటుంది మనకి C3 మొక్కల నీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. C4 యొక్క నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క నీటి పరిమాణం ఎలా ఉంటుంది C3 ప్లాంట్స్ అయితే తక్కువగా ఉంటుంది. అదే C3 మొక్కల్లో అయితే దాని యొక్క నీటి పరిమాణం ఎలా ఉంటుంది మనకి ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లూకోజ్ అణువు ఏర్పడడానికి ఎన్ని టీపీలు అవసరమవుతుంది మనకి C3 మొక్కల్లో? C3 మొక్కలు వచ్చేసరికి ఒక గ్లూకోజ్ అణువు ఏర్పడడానికి ఎన్ని ఏటీపీలు అవసరం అవుతాయి? 18 ఏటీపీస్ మనకి అవసరం అవుతాయి మనకి. అదే మనకి C4 మొక్కలు వచ్చేసరికి ఎన్ని ఏటీపీలు అవసరం అవుతాయి? ఒక గ్లూకోజ్ అణువు ఏర్పడడానికి ఎన్ని ఏటీపీలు అవసరం అవుతాయి? 30 ఏటీపీస్ మనకి అవసరం అవుతాయి. ఎన్ని ఏటీపీస్ అవసరం అవుతాయి? 30 ఏటీపీస్ మనకి అవసరం అవుతాయి. ఒక గ్లూకోజ్ అణువు ఏర్పడడానికి ఎన్ని ఏటీపీస్ అవసరం అవుతాయి మనకి? 30 ఏటీపీస్ ఏర్పడతాయి మనకి. ఫస్ట్ పాయింట్ మనం ఎన్ని పాయింట్ చూసుకున్నాం మనకి C3 మొక్కల గురించి, C4 మొక్కల గురించి, వాటి యొక్క డిఫరెన్సెస్, వాటి మొక్కల మధ్య తేడా గురించి మనం చూసుకున్నాం. అంటే మనకి ఎన్ని పాయింట్స్ రాయాలి మనం మ్యాక్సిమం 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి 8 పాయింట్స్ రాయాలి. ఒక్కొక్క పాయింట్ వచ్చేసరికి మనకి హాఫ్ మార్క్ ఉంటుంది. మనకి అర్థమైంది కదమ్మా? ఎన్ని పాయింట్స్ రాయాలి మొత్తం మనం 8 పాయింట్స్ రాయాలి 4 మార్క్స్ క్వశ్చన్లో. ఒక్కొక్క పాయింట్ వచ్చేసరికి మనకి హాఫ్ మార్క్ ఉంది. ఈరోజు మనం దేని గురించి చెప్పుకున్నాం? మనం చాప్టర్ 4లో వచ్చేసరికి ఉన్నత మొక్కల్లో కిరణజన్య సమయక్రియ ఆ లెసన్ గురించి ఏమేమి చెప్పుకున్నాం మనం? హరితరేణి యొక్క నిర్మాణం, దాని యొక్క డయాగ్రామ్ గురించి మనం నేర్చుకున్నాం. దీంట్లో వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి C3 మొక్కలు C4 మొక్కల మధ్య భేదాల గురించి తెలుసుకున్నాం మనం. అంటే మనకి ఆ రెండింటి మధ్య భేదాలు ఎన్ని పాయింట్స్ చూసుకున్నాం మనం? 8 పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఒక్కొక్క పాయింట్ గురించి మనకి హాఫ్ మార్క్ ఉంటుంది. అర్థమైంది కదమ్మా?